అన్న ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వరా? పానీపూరిలో వేసే పానీ పింక్ కలర్ లో ఉందా మీ దగ్గర? మేడం పానీపూరిలో వేసే పానీ పింక్ కలర్ లో ఎందుకుంటుంది మేడం? లేదు మేడం, వెళ్ళండి మేడం. వేడి వేడి దోశలమ్మ, రండి వేడి వేడి దోశలమ్మ. అన్న మీ దగ్గర పింక్ కలర్ దోశ ఉందా? ఒక ప్లేట్ ఇచ్చేయండి. పింక్ కలర్ దోశ ఎలా ఉంటుంది మేడం? లేదు మేడం, ఈ బండి నాది కాదు. ఆ చల్లని మజ్జిగమ్మ రండి, ఆ చల్లని మజ్జిగమ్మ రండి, రండి. అన్న చల్ల మజ్జిగ ఉందా? అది పింక్ కలర్ లోనే ఉండాలి. పెరుగు కూడా పింక్ కలర్ లో ఉండదు మేడం. మజ్జిగ పింక్ కలర్ లో ఎట్లుంటుంది మేడం? లేదు మేడం, వెళ్ళండి మేడం. 1 లీటర్ వాటర్ బాటిల్. భయ్యా ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా? వాటర్ పింక్ కలర్ లోనే ఉండాలి. వాటర్ పింక్ కలర్ లో ఎలా ఉంటది మేడం? ఏంటి మేడం మీరు కూడా? లేదు మేడం, వెళ్ళండి. మేడం ఏమైనా ధర్మం చేయండి మేడం. పింక్ కలర్ నోట్ ఉంటే ఇచ్చేదాన్ని కంపల్సరీ, కానీ గవర్నమెంట్ రీసెంట్ గా బ్యాన్ చేసింది కదా, ఇవ్వలేను. బాయ్. అయ్యి బాబోయ్, పింక్ మేడం వచ్చేస్తుంది ఏంటి? అన్న ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వరా? మీ అనుకూలం ప్రకారం పానీపూరిలో వేసే పానీ పింక్ కలర్ లేదు మేడం మా దగ్గర. ఏం పర్లేదు, నార్మల్ పానీనే ఇవ్వండి. సరే మేడం, తీసుకోండి మేడం. ఏంటి మేడం మారిపోయినట్టుంది? నేను యూట్యూబ్ లో వీడియోస్ చేస్తుంటాను. ఒక చిన్న డైలాగ్ ఉంది, చెప్తారా? చెప్తాను మేడం. డైలాగ్ గుర్తుందిగా? గుర్తుంది మేడం. చెప్పండి. ఆడపిల్ల అయి ఉండి పింక్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చి నన్నే డబ్బులు అడుగుతావే నువ్వు? వెళ్ళు. సూపర్ గా చెప్పారండి. థ్యాంక్ యూ మేడం. తీసుకోండి పానీపూరి డబ్బులు. ఎవరు వీళ్ళంతా ఇలా వస్తున్నారు? రే ఆగండ్రా, ఎవరా మీరంతా? ఎందుకురా నన్ను కొడుతున్నారు? ఆడపిల్లని చూడకుండా అలా తిడతావరా మేడం ని? నేను ఎప్పుడు తిట్టానన్నా మేడం ని? ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనిపిస్తున్నారా నీకు? మేడం దగ్గర వీడియో ప్రూఫ్ ఉందిరా. మా మేడం గారు అట్టయ్యారు. 10,000 ఇవ్వరా. 10,000 ఇవ్వకపోతే ఇప్పుడు ఉంటుందిరా నీకు? అనవసరంగా పింక్ మేడంతో పెట్టుకున్న 10,000 బొక్క. తీసుకోండి మీ పేమెంట్. ఇది నా వాట. ఈ నోట్లని నువ్వు తీసుకెళ్లి పింక్ కలర్ లో తీసుకోరా. రే ఆర్య, ఆ పింక్ కలర్ మేడం ఉంది కదరా, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేసిందిరా. తనకి ప్రపోజ్ కూడా చేసేసా, తను నాకు ఓకే కూడా చెప్పేసింది. దానికి ప్రపోజ్ చేసావా? అది పింక్ కలర్ పిచ్చిదిరా. అలాగేం లేదురా, తనకు అప్పుడప్పుడు పింక్ కలర్ ఇష్టం అంతే. పింక్ కలర్ గురించి తప్ప ప్రపంచంలో దేని గురించి కూడా తెలియదురా. కావాలంటే వెళ్ళి కనుక్కో. సరే బేబీ, నువ్వు క్రికెట్ మ్యాచెస్ చూస్తావా బేబీ? చూస్తాను బేబీ. బేబీ నీకు ఇష్టమైన టీం ఏది బేబీ? ఇండియా బేబీ. మరి నీకు ఇష్టమైన ప్లేయర్? అక్కినేని అఖిల్ బేబీ. ఎంత బాగా ఆడతాడో తెలుసా? ఏంది అక్కినేని అఖిల్ ఇండియా టీం ఆడతాడా? ఫుట్బాల్ అయినా చూస్తావా బేబీ నువ్వు? చూస్తాను బేబీ. నీ ఫేవరెట్ టీం ఏది బేబీ? అర్జెంటీనా బేబీ. అందులో నీ ఫేవరెట్ ప్లేయర్? ఏబిడి. 6 ఎలా కొడతాడో తెలుసా? ఏబీ డివిలియర్స్ క్రికెట్ ఆడతాడు కదా. నీ ఫేవరెట్ సింగర్ ఎవరు బేబీ? నరేంద్ర మోదీ బేబీ. ఆర్య చెప్పింది కరెక్టే. పింక్ గురించి అడుగుదాం. బేబీ నీ ఫేవరెట్ కలర్ ఏది? పింక్ కలర్ బేబీ. నాకు పింక్ కలర్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? నా బాడీ కోసుకున్న పింక్ కలర్ రక్తమే వస్తుంది తెలుసా? రే నా బేబీ మిమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేసింది, ప్లీజ్ రండ్రా. ఆ పింక్ పిచ్చిదాని ఇంటికి మేము రావాలా? మేము వస్తే ఆ పింక్ కలర్ పిచ్చి మాకు అనుకుంటుందిరా. మేము రాం, పోరా. ప్లీజ్ రా, తను మారిపోయిందిరా. ప్లీజ్ రండ్రా. సరే పద. రండ్రా. బేబీ ఎవరు వచ్చారో చూడు, నా బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు. ఓ అవునా? తిను ఆర్య, తిను పేరు అభి. హాయ్. హాయ్. ఇక్కడే కూర్చోండ్రా, ఇప్పుడే వస్తాను. రీ ఏంట్రా నీ అవతారం? అంటే నా బేబీకి ఇంట్లో ఉన్నప్పుడు నేను పింక్ వేసుకోవడం తనకి చాలా ఇష్టం రా, అందుకే. ఎదవ సచ్చినోడా. ఇప్పుడే వస్తాను, ఉండండి. మీరు వస్తున్నారని స్పెషల్ ఇడ్లీ చేశాను. పింక్ కలర్ ఇడ్లీ తీసుకోండి. పింక్ కలరా? నేను ఇప్పుడే బిర్యానీ తినేసి వచ్చానండి. నా కడుపు ఫుల్ ఉంది, నాకొద్దు. ఓ అవునా? సరే కనీసం మీరైనా తినండి. పింక్ కలర్ ఇడ్లీ అంట, చూద్దాం. ఏమండి, ఈరోజు నేను పొద్దున్నే దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కున్నానండి. ఈరోజు నేను ఉపవాసం. పింక్ కలర్ ఇడ్లీ ఎంత బాగున్నాయి. లేదండి, నాకు 2 days నుంచి లూజ్ మోషన్స్. అదేంది? ఇందాకే దేవుని దగ్గర వెళ్ళి మొక్కుకున్నానన్నారు. అదే అండి, దేవుడి దగ్గరికి వెళ్ళి లూజ్ మోషన్స్ తగ్గాలని మొక్కున్నానులేండి. ఇప్పుడే వస్తానండి. చెత్తదవా, అనవసరంగా తీసుకొచ్చావు కదరా. బేబీ మీ ఫ్రెండ్స్ ఏం తింటలేరు, అట్లీస్ట్ డ్రింక్ ఏమైనా చేయమంటావా? వద్దు నాకొద్దు స్వామి, నాకొద్దు. బేబీ మా ఫ్రెండ్స్ కోసం కోల్డ్ కాఫీ తీసుకురా బేబీ. ఓకే బేబీ. రే ప్లీజ్ రా, అర్థం చేసుకోండి రా. కోల్డ్ కాఫీ ఏంట్రా, పింక్ కలర్ లో ఉంది. జంప్ అయిపోదాం మావా. వీళ్ళేంటి ఇలా జంప్ అయ్యారు?
రే 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 ఆగండ్రా ఆగండ్రా ఆగండ్రా. రే ఏంట్రా అలా పారిపోతున్నారు? రే అది పింక్ కలర్ ఫుడ్ పెట్టి మమ్మల్ని చంపేటట్టుంది కదరా. రే ఈసారి ఫుడ్ గురించి అస్సలు లేదురా, కనీసం గేమ్స్ ఆడుకుందాం పదండి. రే మమ్మల్ని వదిలేరా. రే ప్లీజ్ రా పదండ్రా. హాయ్ సిరి. హాయ్ రేణు, మేమందరం బాటిల్ గేమ్ ఆడుతున్నాం, నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు. ఓకే. ఇది ఎవరు కొత్త క్యాండిడేట్ లా ఉంది, దీనికి కూడా పింక్ పిచ్చి ఉందంటావా మావా? అయి ఉండదులేరా, ఊరుకుండు. ఈ గేమ్ లో క్వశ్చన్ ఏంటంటే మీ ఫేవరెట్ హీరో ఎవరు? స్టైలిష్ స్టార్ కాదు కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. యంగ్ టైగర్ ఎన్టీఆర్. నా ఫేవరెట్ సంపూర్ణేష్ బాబ్. నాకు న్యాచురల్ స్టార్ నాని అంటే ఎంత ఇష్టమో తెలుసా? రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు ఆడే గేమ్ కి మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పాలి. రేయ్ పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూసుకో, పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు. అదే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. కొండ మీద శ్రీనివాసుడైనా కొండ కింద మంగళం శ్రీనైనా ఎవ తగ్గదలే. కానివ్వండి. లచ్చ ఖర్చైనా పర్లేదు, రేపు మాత్రం రచ్చే. ఖాన్ సార్ ఎరుపెక్కాలా? బేబీ ఎరుపు కాదు పింకే ఎక్కాలి. నెక్స్ట్ ఆడే గేమ్ లో మన ఫేవరెట్ కలర్ తెలుసుకుందాం. ఫేవరెట్ కలరా? వద్దురా బాబు వద్దురా, మేము వెళ్ళిపోతాం రా. రే నీకు దండం పెడతారా, వదిలేరా మమ్మల్ని ప్లీజ్ రా. రే రే ప్లీజ్ రా కలరే కదరా, పోనీలేరా. బ్లాక్ కలర్. నా ఫేవరెట్ కలర్ రెడ్. నా ఫేవరెట్ కలర్ ఎల్లో. నా గురించి తెలిసిందేగా, పింక్. నెక్స్ట్ ఆడే గేమ్ లో మన ఫేవరెట్ కలర్ తెలుసుకుందాం. ఫేవరెట్ కలరా? వద్దురా బాబు వద్దురా, మేము వెళ్ళిపోతాం రా. రే నీకు దండం పెడతారా, వదిలేరా మమ్మల్ని ప్లీజ్ రా. రే రే ప్లీజ్ రా కలరే కదరా, పోనీలేరా. బ్లాక్ కలర్. నా ఫేవరెట్ కలర్ రెడ్. నా ఫేవరెట్ కలర్ ఎల్లో. నా గురించి తెలిసిందేగా, పింక్. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. పింక్. జంపురా మావా. నిన్న షాపింగ్ మాల్కి వెళ్ళాను, పింక్ కలర్ డ్రెస్ ఎంత బాగుందో తెలుసా? అవునా? ఎక్కడ? లొకేషన్ చెప్పు. ఎక్కడ? పద వెళ్దాం, పద. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. బేబీ ఎవరొచ్చారో చూడు, మా అన్నయ్య. అన్నయ్య ఓకే, ఇదేంది ఫస్ట్ టైం పింక్ కలర్ డ్రెస్ కాకుండా వేరే కలర్ డ్రెస్ వేసుకునింది? హలో అండి. హలో అండి. బేబీ మీ అన్నయ్య కోసం కాఫీ చేసుకుని తీసుకురా బేబీ. సరే బేబీ. అదేంటి పింక్ కలర్ కాఫీ కాకుండా నార్మల్ కాఫీ ఉంది? అసలు ఏం జరుగుతుందబ్బా? అదేంటండి మీరు ఇంటికి వచ్చాక నా బేబీ పింక్ కలర్ డ్రెస్ కాకుండా వేరే కలర్ డ్రెస్ వేసుకునింది, పింక్ కలర్ కాఫీ కాకుండా నార్మల్ కాఫీ చేసింది. ఇవన్నీ ఫస్ట్ టైం అండి చూడటం నేను. ఏంటండి ఈ మ్యాజిక్? నా చెల్లె గురించి చెప్పాలంటే 5వ క్లాస్ నుంచి మొదలు పెట్టాలి. నా చెల్లె గురించి చెప్పాలంటే 5వ క్లాస్ నుంచి మొదలు పెట్టాలి. టీచర్ తనని ఫస్ట్ టైం నీ ఫేవరెట్ కలర్ ఏంటని అడిగినప్పుడు పింక్ కలర్ అని ఏ భయం లేకుండా ధైర్యంగా చెప్పింది. ఆ రోజు నుంచి తనకి పింక్ కలర్ పిచ్చి అనేది మొదలైపోయింది. స్కూల్లో తన అందరూ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని పిలిచేవాళ్ళు. అవునా? ఆ తర్వాత ఏమైందండి? రోజు రోజుకి తనకు పింక్ కలర్ పిచ్చి పెరుగుకుంటూ వచ్చింది. మన శరీరంలో ఉన్న రక్తం పింక్ కలర్ లో ఉందా లేదో తెలుసుకోవడానికి తన ఫ్రెండ్ చేయిని గట్టిగా కొరికేసింది. అవునా? ఆ తర్వాత ఏమైంది? ఇంకేముంది, ఆ స్కూల్ వాళ్ళు మా ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచి తనని కాకుండా మమ్మల్ని తిట్టారు. అప్పటి నుంచి మా ఇంట్లో అందరూ ఒక డిసిషన్ తీసుకున్నాం. తను మాతో ఉన్నప్పుడు పింక్ కలర్ మ్యాటరే రాకూడదని తనతో ఒట్టేపించుకున్నాం. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్. నా బేబీ ఒకటే అనుకున్నా, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం తేడాగుంది. చిన్నప్పుడు 4 తగిలిచ్చుండొచ్చుగా.